హాయ్ అండి, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను డిటిసిపి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఏదైతే సాద్ నగర్ టౌన్ ఉందో బెంగళూరు హైవేలో, ఆ సాద్ నగర్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్స్ ఉంటుందండి. అలానే హైవే నుంచి చూసుకున్నట్టయితే బెంగళూరు హైవే NH44 హైవే నుంచి 1.5 km లో ఉంటుంది వెంచర్ ఇది. అలానే ప్రాజెక్ట్ వచ్చేసరికి 100% డెవలప్మెంట్ వెంచర్ అండి ఇది. మీరు అలానే చూసుకున్నట్టయితే వెంచర్ ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయిందండి. రెడీ టు కన్స్ట్రక్షన్. మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు సిసి రోడ్ కూడా వేసి ఉందండి వెంచర్ లో. అలానే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్ మనం చూసుకున్నట్టయితే 2 కిలోమీటర్ ఫ్రమ్ బెంగళూరు హైవే అండి, NH44 హైవే. అలానే 3 కిలోమీటర్స్ లో మనకి పెరిగి హైవే ఉంటుందండి, NH163 హైవే. ఏదైతే మనకి RRR ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఉందో, జస్ట్ 2 minutes డ్రైవ్ అండి. 5 minutes ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఉందండి. బిసైడ్ NRSC అండి. మనకి వెంచర్ కూడా NRSC కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉంటుందండి మనకి వెంచరు. 5 minutes ఫ్రమ్ సాద్ నగర్ సిటీ అండి. 8 minutes ఫ్రమ్ DLF అండి, నాట్కో LV ప్రసాద్ ఐ హాస్పిటల్. అండి మనకి 10 minutes లో కూడా సింబాయిసిస్ యూనివర్సిటీ ఉందండి. జస్ట్ 5 minutes లో మనకి హైదరాబాద్ టు బెంగళూరు హైవే NH44 హైవే జస్ట్ 5 minutes లో ఉందండి. అలానే మనకి 10 minutes ఫ్రమ్ హెరిటేజ్ వ్యాలీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉందండి. అలానే సాద్ నగర్ జూ పార్క్ కూడా మనకి జస్ట్ 10 minutes లో ఉంది. అలానే మనకి కనహాశాంతి ఏదైతే యోగా సెంటర్ ఉందో సరికి మనకి వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అండి. అలానే 30 minutes ఫ్రమ్ మనకి ORR ఉందండి. జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 16 అండి. ORR కూడా మనకి జస్ట్ 13 minutes లో ఉంటుందండి. ORR కూడా మనకి జస్ట్ 30 minutes లో ఉంటుందండి. చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో జస్ట్ 30 minutes లో మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందండి. అలానే మనకి 50 minutes ఫ్రమ్ మెహదీపట్నం అండి. ఏదైతే మెహదీపట్నం టౌన్ ఉందో అది కూడా మనకి జస్ట్ 50 minutes లో ఉంటుందండి. ఇలా చూసుకున్నట్టయితే బెంగళూరు హైవేలో చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అలానే వెంచర్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకి సిసి రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది వెంచర్ లో. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఉందండి. అలానే చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీ గానీ, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ గానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి వెంచరు. ఈ వెంచర్ లో 30+ ఇమ్యూనిటీస్ ఉన్నాయండి. అలానే చూసుకున్నట్టయితే మనకి 6 acres లో కూడా రిసార్ట్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఇందులో ఫ్లాట్ తీసుకునే కస్టమర్ కి ఆ రిసార్ట్ లో కూడా మెంబర్షిప్ ఉంటుందండి. ఈ వెంచర్ లో ఫ్లాట్ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో కనిపించే నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. థ్యాంక్ యూ ఆల్.